రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబుతో మాట్లాడి నేనే ఆపిచ్చానని రేవంత్ రెడ్డి చెప్పడం, అవును అంతకుముందే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ వచ్చింది, ఈవెన్ ఎన్జీటీ ఆపినా ఆగలేదు, కేంద్ర ప్రభుత్వం చెప్పినా ఆగలేదు, చివరికి అప్పుడు చీఫ్ సెక్రటరీని అరెస్ట్ చేయమని వారెంట్ల స్టేజ్కి వచ్చినా కూడా ఆగలేదు, 2024 దాకా జరుగుతూనే వచ్చింది అన్నటువంటి విషయాన్ని బీఆర్ఎస్ చెప్తోంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా చెప్తోంది. అబ్బెబ్బే అసలు 2020లోనే ఆగిపోయింది, అట్లా ప్రాజెక్టు ఓకే అవగానే ఆ వెంటనే ఎన్జీటీ ఆపేసింది అని చెప్పి నిమ్మల రామానాయుడు చంద్రబాబు చెప్తున్నారు. మరి ఆ 2 నెలల్లోనే 900 కోట్లు ఖర్చు పెట్టేశామా అన్నది వైసీపీ ప్రశ్న. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో చంద్రబాబు గారు కల్వకుర్తి నేనే పూర్తి చేశాను అన్నటువంటి దాని మీద ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సాగునీటి రంగ నిపుణులతో పాటుగా బీఆర్ఎస్ వాళ్ళు నిలదీస్తున్నారు. 1984లో జీవో ఇచ్చి 2014 వరకు అంటే 40 ఏళ్లలో కల్వకుర్తి ప్రాజెక్టు కనీసం భూసేకరణ కూడా చేయలేదు, అటవీ శాఖ అనుమతులకు కూడా తీసుకోలేదు, అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించడం లేదు, రైల్వే రోడ్డు క్రాసింగులు సమన్వయము చేయలేదు, కేంద్ర జల సంఘం అడిగిన రిపోర్ట్లు ఇవ్వలేదు. కానీ ప్రాజెక్ట్ డిజైన్లు కూడా సకాలంలో చేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద 40 టీఎంసీలు వినియోగించుకుని 4,23,416 ఎకరాలకి నీళ్ళు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసి 4,896.24 కోట్లను మంజూరు చేసి పనులు పూర్తి చేసింది. 2017 అక్టోబర్ 15న అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఆ నీటిని విడుదల చేసిన ఫోటోల్ని రిలీజ్ చేస్తూ ఎవరి కోసం అబద్ధాలు చెప్తున్నారని నిలదీస్తున్నారు.